హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కిడ్స్ యాక్టివిటీ ఏంటి అనేది నేను ట్రై చేసి చూపెట్టిన. సో, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే ఈ మొబైల్ చూడడం, టీవీ చూడడం అనేది తగ్గిస్తారని చెప్పిన. సో, నేను మొన్న హాలిడే వచ్చింది. ఆ రోజు ఇంకొక యాక్టివిటీ ట్రై చేసిన. నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఫ్లాష్ కార్డ్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ ఏమి కూడా నేను కొనను. ఇంట్లోనే నేను చేస్తా. అట్లా అయితేనే మా చిన్నోడు చూడండి నేను చేస్తున్నా, వాడు కూడా నేను చేస్తున్న దాన్ని చేయడానికి ట్రై చేస్తుండు. సో, అందుకోసమనే బయట నుండి ఏం కొనడం, ఆర్డర్ పెట్టడం అట్లా ఏం చేయట్లేదు. ఇంట్లో చేస్తే వాళ్ళు కూడా నాతో పాటు చేస్తారు. ఇంకా కొద్దిసేపు ఎంగేజ్ అవుతారు. టైం కూడా ఎక్కువ పడుతుంది. సో, లాస్ట్ టైం మా పిల్లలు ఇద్దరు కూడా ఏంటి వాళ్ళ యాక్టివిటీ తొందరగా అయిపోయింది అని చెప్పేసి ఈసారి ఇవి ఒకటే రోజు రెండు చేసిన అనమాట. సో, చిన్నోడికి ఒక 2, పెద్దోడికి ఒక 2. సో, మీరు చూస్తుండ్రు కదా, అన్ని కలర్ స్కెచ్ పెన్లు కలర్గా కనిపిస్తున్నాయి, లెటర్స్, డ్రాయింగ్స్ అన్నీ కూడా. సో, పిల్లలు ఇద్దరికి కూడా 2 యాక్టివిటీస్ ప్లాన్ చేసిన. ఆల్మోస్ట్ నేను వాటిని రెడీ చేసి వాళ్ళతో చేపేయడానికి నాకు ఒక 2 hours పట్టింది. శుభ్రంగా ఇంకా ఫోన్కి మంచిగా దూరంగా ఉన్నారు. మా చిన్నోడికి వచ్చేసి ఈ లెటర్ రౌండ్ ఆఫ్ చేయాలని చెప్పిన. ఇంకా పెద్దోడికి ఈ పేపర్లో ఒక్కొక్క లెటర్ నేను అంటే వాటి పేరు రెడీ చేసిన. సో, బి అనే లెటర్ పేరు, ఇంకొక బి ఎక్కడ ఉంది దానికి రౌండ్ ఆఫ్ చేయాలి. సో, నంబర్స్ కానీ సో 2 ఇచ్చిన, అవి ఎక్కడున్నాయో వాడు చూసుకొని దానికి రౌండ్ ఆఫ్ చేయాలి, వాడు ఫైండ్ అవుట్ చేయాలి అట్లా. సో, చిన్నోడికి ఈ లెటర్ అనేది రౌండ్ ఆఫ్ చేయాలి. వాడు పని చేస్తుండు, వీడు పని చేస్తుండు. సో, మనం ఇలాంటి చిన్న యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, ఏదైనా కానీ ఇంప్రూవ్ ఉంటుంది బ్రెయిన్లో. ఆలోచిస్తారు, ఇది ఎక్కడ ఉంది. ఇలాంటి కొన్ని చిన్న విషయాల ద్వారానే మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి వాళ్ళ థింకింగ్ అనేది మనం మార్చవచ్చు. అట్లనే వాళ్ళ థింకింగ్ అనేది, వాళ్ళ ఏదైనా స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు ఈ చిన్న వాటి వల్ల. సో, ఇవైతే వాళ్ళు చేయను అనడానికి ఉండదు. ఎందుకంటే చూడడానికి మంచిగా అనిపిస్తేనే పెద్దగా కష్టపడిన అవసరం లేదనిపిస్తుంది. కాకపోతే ఇది ఎక్కడుంది అని కంపల్సరీ వాళ్ళు చూసి వాళ్ళ ఫోకస్ అనేది దాని మీద పెట్టాలి. ఈ లెటర్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అనేది అబ్జర్వేషన్ అనేది కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో, మా చిన్నోడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కాబట్టి వాడికి లైన్ కూడా సరిగ్గా డ్రా చేయొస్తలేదు. బెలూన్స్ కింద దాకా వాడు చుక్కల్ని కలుపుకుంటూ వెళ్ళాలి, ఆ డాట్స్ని. సో, వాడు అదే చేస్తుండు. వస్తలేదు అన్నమాట. ఇప్పుడు నేర్చుకుంటాను. వాడు అయిపోయింది, ఇక హ్యాపీగా వాడు అయిపోయింది అని చెప్పి ఫస్ట్ అయిపోయిందని. ఏమో పెద్దోడికి ఇంకో యాక్టివిటీ ఏమో నేను ఇచ్చినటువంటి ఈ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో, నేను ఒక 20 words అనేటివి అందులో చేర్చిన అనమాట. ఆ 20 words ఏంటి అనేది కూడా వీడికి పైన రాసిన. ఎందుకంటే వాడు చేయడం ఫస్ట్ టైం కాబట్టి వాడు ఈసారి ఇట్లా చేసి నెక్స్ట్ టైం ఇంకో రకంగా ట్రై చేద్దాం, వర్డ్స్ నేను ఇవ్వకుండా వాడే ఫైండ్ అవుట్ చేయాలని ఇట్లా చేసిన. సో, దీనికైతే వీనికి ఒక మంచిగా టైం పట్టింది. ఒక 15 to 20 minutes పట్టింది. లాస్ట్ టైం యాక్టివిటీ అయితే వీడికి చాలా తక్కువ టైం పట్టిందని ఈసారి ఇట్లా ప్లాన్ చేసిన. సో, మొత్తానికి ఒక 20 minutesలో ఆడు మొత్తం వర్డ్స్ అన్నీ అయితే ఫైండ్ అవుట్ చేయగలిగిండు. సో, మీరు కూడా మీ పిల్లలతోనే ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేయండి. ఏం చేసిరో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.